ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలను టైగర్ టెర్రర్ వెంటాడుతోంది. పోలవరం జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పులి లేటెస్ట్ గా కాకినాడ జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. కొద్ది రోజులుగా పోలవరం జిల్లా రాజవొమ్మంగి పరిసరాల్లో హల్చల్ చేసిన పెద్ద పులి ఇప్పుడు మళ్లీ కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలోకి ప్రవేశించడంతో జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడింది. గత కొంతకాలంగా అటవీ సరిహద్దుల వెంబడి దోబూచులాడుతున్న పెద్ద పులి ఇవాళ ప్రతిపాడు మండలంలోని దారపల్లి అటవీ ప్రాంతంలో అడుగుపెట్టింది. అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతంలో పులి కదలికలను స్పష్టంగా గుర్తించారు. అటవీ ప్రాంతం నుంచి జనారణ్యం వైపు పులి అడుగులు పడుతూ ఉండడంతో సమీప గ్రామాల ప్రజలు పొలాలకు వెళ్లాలంటేనే వెన్నులో వణుకు పుడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దారపల్లి పరిసరాల్లో తిష్టవేసిన ఈ పులి తదుపరి గమ్యం ఎటువైపు ఉంటుందనేది ఇప్పుడు అటవీ శాఖకు సవాల్గా మారింది. ఇది ప్రతిపాడు, శంఖవరం మండలాల్లోనే సంచరిస్తుందా లేక మెల్లగా సరిహద్దులు దాటి అనకాపల్లి జిల్లా వైపు తన మకాం మారుస్తుందా అన్న దానిపై అటవీ శాఖ నిపుణుల బృందాలు డేగకన్నుతో నిఘా పెట్టాయి. పులి ప్రయాణించే మార్గాలను బట్టి ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతి కదలికను పర్యవేక్షిస్తున్నారు. పెద్ద పులి సంచారంతో ప్రతిపాడు మండలంలోని అటవీ గ్రామాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. దారపల్లి, ప్రతిపాడు పరిసర ప్రాంతాల ప్రజలు రాత్రి వేళల్లో బయటకు రావద్దని, ఒంటరిగా అటవీ ప్రాంతాలకు వెళ్లొద్దని మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని, పశువులను ఊరి బయట వదిలేయకుండా సురక్షితంగా ఉంచాలని సూచించారు. అటు పోలవరం జిల్లా, ఇటు కాకినాడ జిల్లా అధికారులకు ఈ పెద్ద పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు చాప కింద నీరులా మారుతున్న పులి స్థావరాలు అటవీ శాఖను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అటవీ నిపుణుల బృందాలు రంగంలోకి దిగి పులిని సురక్షితంగా అడవిలోకి పంపేందుకు, బంధించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కోస్తాంధ్ర
ఎస్ ఇక అటు పోలవరం జిల్లా ఇటు కాకినాడ జిల్లా అధికారులకు ఈ పెద్ద పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు చాప కింద నీరులా మారుతున్న పులి స్థావరాలు అటవీ శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటవీ నిపుణుల బృందాలు రంగంలోకి దిగి పులిని సురక్షితంగా అడవిలోకి పంపేందుకు బంధించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కోస్తాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. నానాజీ, టైగర్ టెర్రర్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఏదైతే ఈ పెద్దపల్లి ఉన్నదో పెద్దపల్లి దాదాపు 10 రోజులు బట్టి ఈ 2 జిల్లాల ప్రజలందరూ కూడా నిద్ర లేకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే పోలవరం జిల్లా ఉన్నదో పోలవరం జిల్లా నుంచి ఎంటర్ అయ్యి కాకినాడ జిల్లాలోకి వచ్చింది. అయితే ఇప్పుడు కాకినాడ జిల్లాలో ఉన్న ప్రత్తిపాడు మండలం దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క అటవీ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం అది ఏ విధంగా ఎక్కడికి ప్రయాణిస్తుంది అనేది కరెక్ట్గా ట్రాక్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అంటే పక్కన ఉన్నటువంటి పెద్దపాలెం గ్రామం కానీ తదుపరి గ్రామాలన్నీ కూడా రిజర్వ్ ఫారెస్ట్ కి ఆనుకుని ఉంటాయి. ఎందుకంటే కొండ మీద నుంచి ఒకవేళ కానీ పులి దిగిందంటే కనుక ఏలేరు రిజర్వాయర్ నుంచి వెళ్తున్న వైఆర్సీ కాలువకి వస్తూ ఉంటుంది. గతంలో 2 రోజుల ముందు మనం చెప్పినట్టు విధంగానే గత 2 ఏళ్ల క్రితం కూడా అదే మార్గంలో ప్రయాణించిందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఏలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ఉన్నదో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పెద్ద పులి అలాగే వివిధ మండలానికి అడ్డతీగల మండలం అలాగే రాజవంపింగి మండలం ఆ తర్వాత ఇప్పుడు ప్రతిపాడు మండలంకి వచ్చింది, అదే ఏలేశ్వరం మండలం. దీనికి సంబంధించి ఎస్ నానాజీ, నానాజీ మాట్లాడండి, మీ వాయిస్ వినిపిస్తుంది మాకు. ఓకే, ఏదైతే ఈ పెద్ద పులి ఉన్నదో ఈ పెద్ద పులి దాదాపు ఒక 10 రోజులుగా నిద్ర లేకుండా చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏలేశ్వరం మండలం, ప్రత్తిపాడు మండలం, రాజవంపింగి మండలం, అడ్డతీగల మండలం ఈ 4 మండలాల్లో చుట్టూ తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి పెద్ద పులి ప్రత్తిపాడు మండలం దారపల్లిలో ఉన్నది. దారపల్లి వాటర్ ఫాల్స్ అదే రకంగా ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా పులికి ఉండడానికి చాలా వరకు అనువైనంగా ఉంటది, చాలా ఆహ్లాదకరంగా ఉంటది. దానివల్ల చాలా వరకు కూడా అక్కడ టెస్ట్ వేసుకున్నది ఎవరో కూడా ఏదో రెస్క్యూ ఆపరేషన్ కూడా ఆ ప్రాంతంలో చేయలేని పరిస్థితిగా ఉంటది. ఎందుకంటే గుట్టలు అదేవిధంగా లోయ దీనికి సంబంధించి ఏదైతే వాటర్ ఫాల్స్ ఉంటుందో అదంతా కూడా ఎవరో కూడా ఏరియాలోకి వెళ్ళలేని పరిస్థితి ఉంటది. అయితే దీనికి సంబంధించిన పెద్దపల్లికి ఉన్నటువంటి ప్రదేశంలో చుట్టుపక్కల కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామ ప్రజలందరికీ కూడా ఎవరైతే లక్ష్మీకాంత్ ఉన్నారో ఎస్ఐ ఆ లక్ష్మీకాంతం కూడా అక్కడికి వెళ్ళి చాలా వరకు అవేర్నెస్ కూడా కల్పిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అటవీ శాఖ సిబ్బంది కానీ, పోలీసు సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఎవరు కూడా బయటికి రావద్దు, అలా మీకు ఏదైతే ఆవులు కానీ గేదెలు కానీ ఉన్నాయో అవి చేలోకి ఉండకుండా డైరెక్ట్గా ఇంటి దగ్గర పెట్టుకోండి. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ రోజు రాత్రికి అంతా కూడా మీరు వెలుతుల్లోనే ఉండాలి, ఎవరు కూడా చీకట్లోకి వెళ్ళొద్దని కూడా చెప్తూ ఉన్నారు. అయితే అదే మార్గంలో చాలా వరకు కూడా రాకపోకలు కూడా కొనసాగిస్తూ ఉంటాయి చిన్న చిన్న గ్రామాలకి. వాళ్ళకి అందరూ కూడా చాలా చెప్పేది ఏంటంటే మీరు అంటే ఒంటరిగా ఎవరు కూడా వెళ్ళొద్దు, ఎందుకంటే పెద్దపల్లి ఆ ప్రాంతంలో తిరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఏదైతే టమ్ముకేసి అదే రకంగా కొన్ని వాయిస్ల ద్వారా చాలా వరకు కూడా ప్రచారం చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా తీవ్ర ఆందోళన ఉన్నట్టు మనకి సమాచారం. అంటే ఆ పులి ఎక్కడికక్కడ వీడియోలు అయితే వస్తూ ఉన్నాయి, కనిపిస్తుందని చెప్తున్న పరిస్థితి ఉంది. అటవీ శాఖ అధికారులు డ్రోన్ కెమెరాలతో అయితే నిఘా పెట్టారు. అంటే ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది పులిని పట్టుకునేందుకు? అసలు ఎలాంటి ప్రణాళిక చేస్తున్నారు? ఎన్ని బృందాలు పనిచేస్తున్నాయి? నానాజీ వినిపిస్తుందా? రైట్, థ్యాంక్ యూ నానాజీ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.